ఈరోజు కంటక వాక్యం. నా సంగతి చెవిన పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. యోబు గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, యోబు భక్తునికి శ్రమలు రాకమునుపు అతని జీవితం ఎంతో గొప్పగా ఉండెను. దేవుని వలన హెచ్చింపబడు వారి యొక్క జీవితం ఎంత ఘనంగా ఉంటుందో యోబు మాటలను బట్టి మనం గ్రహించగలం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను: పూర్వకాలముననున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచున్న దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి. ముసలివారు లేచి నిలువబడిరి. అధికారులు మాటలాడుట మాని నోటి మీద చేయి వేసుకొనిరి. ప్రధానులు మాటలాడక ఊరుకొనిరి. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను అని. ప్రియులారా, దేవుని వలన ఆశీర్వదింపబడిన జీవితం యోబుది. దేవుని ఆశీర్వాదాలు అంటే కేవలం ధనం కలిగి ఉండడం కాదు గాని, మంచి ప్రవర్తన కలిగి సమాజంలో మంచి పేరు కలిగి ఉండటమే. మన పితరులలో దేవుని వలన హెచ్చింపబడిన ప్రతివారు ఐశ్వర్యంతో పాటు మంచి పేరును కలిగి ఉన్నారు. ఈ కాలంలో మనం కేవలం ధనం ఒక ఆశీర్వాదంగా చూస్తున్నాము. కానీ మంచి గుణం కలిగిన వ్యక్తికి ధనం ధారాళంగా దేవుని యొద్ద నుండి లభిస్తుంది. అందుకే మనం మొదటగా దేవుని గుణలక్షణాలను కలిగి జీవించుటకు ప్రయాసపడదాం. దేవుడు యోబును హెచ్చించినట్లుగా మనలను కూడా హెచ్చించునుగాక. ఆమేన్.